నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారమే లక్ష్యం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఘాటు విమర్శ. రాజమహేంద్రవరంలో రూరల్లో ప్రణవి సోలార్ ప్రారంభం. విద్యుత్ బిల్లుల భారానికి సోలారీ ప్రత్యామ్నాయం. ప్రజలతో మమేకం, సమస్యలకు పరిష్కారం అన్నదే తమ ప్రధాన లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరంలో ప్రతి డివిజన్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి వేగంగా పరిష్కారం చూపించడమే తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న పెద్ద సమస్యలని శ్రద్ధగా విని సంబంధిత అధికారులతో సమన్వయం చేసి వెంటనే చర్యలు తీసుకుంటున్నామని, నగర అభివృద్ధి అనేది కేవలం కాగితాలకే కాదు, ప్రజల జీవితాల్లో మార్పు కనిపించేలా ఉండాలన్నారు. అందుకే ప్రజల మధ్య ఉంటూ వారి అభిప్రాయాలు, అవసరాలు, సూచనల ఆధారంగా ముందుకు వెళ్తున్నామన్నారు. నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు నల్లం శ్రీను, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, ఇన్నమూరి దీపు, నిమ్మలపూడి గోవిందు, తవ్వా రాజా, కొల్లి బుజ్జి, బూర రామచంద్రయ్య, నరసింహమూర్తి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, ఆలయ కమిటీ ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 23 వార్డుల్లో మన వార్డులో మన ఆదిరెడ్డి అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ 3 వార్డులు కూడా ప్రధానంగా వ్యాపారవేత్తలు నివసించే ప్రాంతం. అమ్మ మహిళలు ఇటు వచ్చేయండి అమ్మా, చూడండి నాయుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడు. మహిళలకి వ్యాపారవేత్తలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో వారందరూ కూడా చాలా విజ్ఞత కలిగిన వారు. వ్యాపారవేత్తలు అంటే వాళ్ళు కోరుకునే అనేకమైనవి ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం అందరం కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ చేస్తూ కాపాడుకోవాలి. వారి యొక్క విశ్వాసం పొందగలుగుతున్నాం కాబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వంగా గత 3 దఫాలుగా కూడా ఈ 3 వార్డుల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అత్యధిక మెజార్టీలతోటి ముందుకు వెళ్తూ ఉన్నాం. రాజకీయ పార్టీలుగా అనేక మంది అనేక కబుర్లు చెప్తారు. నేను పుట్టిన వాటిది, నేను ఏదైనా చేసేస్తాను, అది చెందుతాను, నన్ను ఆశీర్వదించండి అంటారు. కానీ వారికి బాగా తెలుసు ఎవరిని ఆశీర్వదించాలి, ఎవరిని పక్కన పెట్టాలి. ఆ కోవలో చూసినట్లయితే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. కానీ మా బాధ్యతను మేము విస్మరించట్లా. వ్యాపారవేత్తల యొక్క శ్రేయస్సును కాపాడుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. వాళ్ళకి సంబంధించిన ప్రతి అంశం, అది లా అండ్ ఆర్డర్ పరంగా కానివ్వండి, ఇంకేదైనా కానీ దృష్టి సారిస్తూ ఉన్నాం. అలాగే ఈ 3 వార్డుల్లో కూడా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా అవగాహన చేసుకున్నాం. ఈ 3 వార్డుల్లోనే ప్రధానంగా దేవాలయాలన్నీ కూడా ఉంటాయి. ఆ దేవాలయాలకి కమిటీలు వేసుకోవడం జరిగింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేనగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కమిటీలు వేయడమే కాదు, ఆ దేవాలయాలకి నిధులు కూడా ఈ శాసనసభ్యుడు తీసుకొచ్చాడన్న విషయం కూడా గుర్తు చేస్తామన్నాం. నిధులు రాజమహేంద్రవరంలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు పెట్టడం, ఇళ్లలోకి చొరబడి కొట్టి చంపిస్తున్నారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని, పోలీస్ స్టేషన్లు తెలుగుదేశం కార్యాలయాలుగా మారాయని, పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీ తాబేదారులుగా మారారని విమర్శించారు. స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నగరానికి చెందిన తమ పార్టీ బీసీ నాయకులు పీతారామకృష్ణను అరెస్టు చేయడాన్ని ఖండించారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రామకృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఉపయోగించి ఇవాళ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు రక్షక భటుల్లా లేరండి. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాణాలు హరింపజేసే కీచకుల్లాగా వ్యవహరిస్తూ ఉన్న తీరు
ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతోంది. నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ని హెచ్చరిస్తూ ఉన్నా. అంటే ఈ ప్రభుత్వం అంటే జీవితకాలం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఒక్కసారి బయటికి వెళ్ళి మీరు ఒక్కసారి ప్రజల్ని కనుక్కోండి. ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉన్నదనేది తెలుసుకోండి. ఫస్ట్ ఏంటండి అసలు సాయి కృష్ణ అనే ఒక యువకుడిని అతని పైన కేసులు ఉన్నాయని పోలీస్ స్టేషన్కి పిలిపించి చావబాది, కాలుకి గోళ్ళన్నీ కూడా పీకి మెడ విరిచేసి కాళ్ళు చేతులు విరిచేసి లాకప్ డెత్ మే నెలలో జరిగింది. ఇది మే మొదటి వారంలో జరిగింది. మీడియాలో వచ్చిన కథనాలు కానీ వార్తలు కానీ చూస్తే సాయి కృష్ణ అనే యువకుడు మిస్సింగ్ అంటున్నారు. అసలు ఎంత ఆశ్చర్యమో చూడండి. పోలీస్ డిపార్ట్మెంటు ఒక యువకుడిని హత్య చేసి లాకప్ డెత్ చేశారు. లాకప్ డెత్ చేసిన తర్వాత ఆ స్టేషన్ సర్కిల్ సిఐ నాగరాజు అనే ఒక వ్యక్తి సిఐని విఆర్లో పెట్టారటండి. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేదాకా, ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి పరామర్శించేదాకా చంద్రబాబు నాయుడు గారు ఆ సిఐ పైన యాక్షన్ తీసుకోలే. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇవాళ వీళ్ళు చెప్పే శ్రీరంగ నీతులు చెప్తారు, చెప్పే అన్నీ కూడా శ్రీరంగ నీతులు. వాళ్ళు చేసే పనులు ఏంటండి? ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సిఐ విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ లాకప్ డెత్ చేశాడు. అది కూడా జనసేన పార్టీ మద్దతుదారుండి. ఇవాళ చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తం చేసి ఓటర్లకు సహాయ సహకారాలు అందించేందుకు ఏఐసీసీ, పీసీసీ, బిఎల్ఏలను నియమిస్తున్నాయని గిడుగు రుద్రరాజు చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు బోడ వెంకట ఆధ్వర్యంలో ఆయన బిఎల్ఏలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక టీనగర్ లో జరిగిన కార్యక్రమంలో రాజమండ్రి సిటీకి బిఎల్ఏగా మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్, నిర్దవోలుకు అరిగెల అరుణకుమారి, రాజానగరానికి ఉండ్రు శ్రీనివాసులకు పీసీసీ పంపిన నియామక పత్రాలను డీసీసీ అధ్యక్షుడు బోడ వెంకట చేతుల మీదుగా రుద్రరాజు సమక్షంలో అందజేశారు. కార్యక్రమంలో కోనసీమ డీసీసీ అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాటం రవి, చామర్తి లీలావతి, చింతాడ వెంకటేశ్వరరావు, బండారు వెంకన్న, ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇండియా వారు ప్రకటించినటువంటి మేరకు ఎస్ఐఆర్ అనేటువంటి కార్యక్రమాన్ని వివిధ రాష్ట్రాల్లో చేపట్టడం జరుగుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే మనకున్నటువంటి ఓటర్ లిస్ట్ని ఐడెంటిఫై చేసి దానిలో అవుట్ ఆఫ్ ఆర్ డోర్ లాక్ ఆర్ డెడ్ వీటిలన్నింటినీ చూడడం కోసం చాలా సంవత్సరాలుగా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంది దేశవ్యాప్తంగా. అయితే లేటెస్ట్గా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఒక భారతీయ జనతా పార్టీకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా అయిపోయింది. ఒక అటానమస్ బాడీ, కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఉండవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా భారతీయ జనతా పార్టీ యువ మార్చ్ లాగానో, మహిళా మార్చ్ లాగానో, విద్యార్థులకు సంబంధించి ఏబీవీపీ లాగానో అయిపోయినటువంటి పరిస్థితి. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, సింపుల్ అండర్స్టాండింగ్. స్వాతంత్రం సిద్ధించినప్పటికీ ఇప్పటికీ జనాభా ఈ దేశంలో పెరిగిన వాటా వాస్తవమా కాదా? పెరిగారు. అదేవిధంగా మన రాజమండ్రిలో కూడా ప్రతి సంవత్సరం ఎంతో కొంతమంది చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇచ్చి ఈ ప్రాంతంలో పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. అయితే ఈ రివ్యూ జరిగినటువంటి రాష్ట్రాల్లో
జనాభా ఏ ప్రాతిపదికలో అయితే పెరుగుతుందో, ఇప్పుడు సుమారు 140 కోట్లు ఉన్నటువంటి ఈ దేశంలో భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే, అంబేద్కర్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం 18 సంవత్సరాలకి ఓటు హక్కు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. గతంలో 21 సంవత్సరాలకు ఉండేది. ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదినాన దేశవ్యాప్తంగా ఓ పండగ వాతావరణంలో ఉత్సవాలు చేసుకుంటూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అలానే ఈరోజు ఎలక్షన్ కమిషన్ని ఈరోజున కొత్తగా మాకు బిఎల్ఏగా మమ్మల్ని పిసిసి నియమించింది. రాజమండ్రికి కొవ్వూరు శ్రీనివాసరావు, నన్ను రాజానగరం నుంచి శ్రీనివాసరావు గారిని, నిడదవోలు నుంచి అరిగల అరుణకుమారి గారిని ప్రస్తుతం మాకు పిసిసి సిడబ్ల్యూసి మెంబర్ ముఖ్య అతిథిగా జిల్లా ప్రెసిడెంట్ బోడా వెంకట గారు మాకు ఈరోజు పిసిసి పంపిన ఆర్డర్స్ని మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు బిఎల్ఏగా మా పరిధి ఏమిటంటే, ఇవాళ రాజమండ్రిలో 244 బూతులు ఉన్నాయి సుమారుగా. ఈ బూతులన్నిటికీ కూడా నేను వీటన్నిటి పరిధిలో నాకు దాని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎంఆర్ఓ గారు, ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. నేను కూడా అందరినీ అక్కడ బిఎల్ఓస్గా నియమించుకునే అధికారం. మొత్తం ఈ బూతుల పరిధి అంతా కూడా, సిటీ అసెంబ్లీ పరిధి అంతా కూడా నా ఆధ్వర్యంలో నాకు ప్రతిదీ కూడా తెలియాలి. నేను కూడా వీళ్ళందరినీ నియమించి ఈ యొక్క మిత్రులందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై BLA-1 అభ్యర్థుల నియామక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ BLA-1 అభ్యర్థుల్ని నియామక పత్రాన్ని అందజేయడానికి ముఖ్య అతిథిగా CWC సభ్యులు, రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన శ్రీ గిడుగు రుద్రరాజు గారు రావడం, అలాగే ఎస్ఐఆర్పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేయడంతో పాటు జరగబోయే ఎస్ఐఆర్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని ఏదైతే ఈ కార్యక్రమం చేత అధికార పార్టీ దళితులు, మైనార్టీ ఓట్లని దూరం చేసే ప్రక్రియ చేస్తుందో, అలాంటి ప్రతి చోట కూడా BLA-2గా కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాంటి ప్రక్రియను అడ్డుకునే పోరాటం చేయడానికి ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి పెద్దలు రుద్రరాజు గారు ఇప్పుడు దిశానిర్దేశం చేస్తారు. ఇప్పుడు ముందు రుద్రరాజు గారు మాట్లాడారు. రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోడా వెంకట్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక కస్తూర్బా వృద్ధుల ఆశ్రమంలో ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ CWC సభ్యుడు రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో BC స్టేట్ చైర్మన్ నాగరాజు, PCC కార్యదర్శి అరగల అరుణకుమారి, అమలాపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్, రాజానగరం నియోజకవర్గ కోఆర్డినేటర్ మొండ్రు శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కమిటీ అధ్యక్షులు మిత్రులు బోడా వెంకట్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దల యొక్క నేతృత్వంలో ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, లోక్సభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలో ఈ వృద్ధాశ్రమంలో పెద్దలందరినీ కూడా కలిసి వారికి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి KC వేణుగోపాల్ గారి యొక్క డైరెక్షన్ ప్రకారం రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పేద ప్రజలతోటి, పెద్దలతోటి నిస్వార్థ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ సేవా మార్గంలో కస్తూరిబాయి వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, రాహుల్ గాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా లేని వారికి, పేదవారికి అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లే విధంగా
కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ, అమిత్ షా రాజకీయ దురుద్దేశంతో క్రిస్టియన్ మైనార్టీ ముస్లింల ఓట్లు తొలగించాలని ప్రత్యేక సమగ్ర నివారణ SIR ను చేపట్టిందని కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జిల్లాలోని అసెంబ్లీ కోఆర్డినేటర్లకు SIR ప్రక్రియపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్ లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు SIR ప్రక్రియ నిర్వహణలో అర్హులైన ఓటర్లు తొలగించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలనే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కోఆర్డినేటర్ మార్టిన్ లూథర్, మేడవరపు భద్రం, దొర, ఏసు, తాడాల కొండరాజు, వరె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పత్రికా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి అసెంబ్లీ కోఆర్డినేటర్స్కి, పార్టీ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈవేళ ఇక్కడ మీటింగు అలాగే ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఏదైతే ఎలక్షన్ కమిషన్ వారు అని చెప్పి ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ కార్యక్రమం పెట్టారో దాని మీద ఈ కోఆర్డినేటర్స్కి అవగాహన కల్పించడం కోసం, అలాగే ఇందులో ఉన్నటువంటి మెటీరియల్ ఏమేమి మెటీరియల్ కావాలో అవన్నీ కూడా కోఆర్డినేటర్స్కి ఇచ్చి వారి ద్వారా ప్రజలందరికీ కూడా దీని మీద ఒక అవగాహన కలిగించి వారి ఓట్లు పోకుండా కాపాడటం కోసం ఇక్కడ సమీక్షా సమావేశం జరిగింది. ఈ అసెంబ్లీ కోఆర్డినేటర్స్ అందరికీ కూడా మరి దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చి దానికి ఏమేం చేయాలి, ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు అనేది కూడా పూర్తిగా అసెంబ్లీ కోఆర్డినేటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. సమీక్షా కార్యక్రమం జరిగింది. ఏదైతే ఈ SIR ఉందో దానికి ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి అవి తీసుకోవడం కోసం గవర్నమెంట్ వారు BLOని, బూత్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని BLOలుగా పెట్టడం జరిగింది. ఈ BLOలు కూడా సరిగా కొంతమంది పనిచేయరు. అటువంటి పరిస్థితుల్లో మనకి కావాల్సినటువంటి ఓటర్స్ కానీ లేకపోతే ఎవరైనా క్రిస్టియన్ మైనారిటీలు, ముస్లిమ్స్ ఓట్లు కూడా తీసేయమని గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి అవన్నీ ఏవి పోకుండా ఉండడం కోసం ఈ అసెంబ్లీ కోఆర్డినేటర్స్ వాళ్ళకి కావాల్సినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్ని పెట్టి ఆ BLO కూడా బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా పంపించి అక్కడ ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి వాటిలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఫిలప్ చేసి మళ్ళీ తిరిగి ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్యోద్దేశం, కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో దేశంలో ఉన్నటువంటి ఓటర్స్కి సంబంధించి ఓటర్ లిస్టు యొక్క ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక సమగ్ర సవరణ అంటూ దేశంలో ఉన్న ఓటర్స్ని వారు మరలా లిస్టుల ద్వారా సవరణ చేసి వారు చెప్పేది ఏంటంటే చనిపోయిన వారిని, అలాగే వలసపోయిన వారిని, ఇలా డబుల్ ఎంట్రీస్ ఉన్నవారిని వీరందరినీ కూడా తొలగించాలనే ఉద్దేశంతో మేము ఈ సిస్టమ్ని ఏర్పాటు చేసాం అని చెప్తూ ఉన్నారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఓటు చోరు దగ్గర నుంచి సీటు చోరు వరకు అనేక అక్రమమైనటువంటి విధానాలను అవలంబిస్తూ వారు ఈ రోజున పరిపాలన సాగిస్తూ వారి యొక్క పాలనను సుస్థిరం చేసుకోవాలనే ఆలోచనతో వారు ముందుకెళ్తున్నారు. అందులో ఒక కుట్రలో భాగమే ఈ అని కూడా మేము ఈ సందర్భంగా మీకు చెప్తూ ఉన్నాం. ఎందుకొరకంటే ఆల్రెడీ బెంగాల్లో 97 లక్షల వరకు ఓట్లను ఈ పేరుతో తొలగించడం జరిగింది. అక్కడ గతంలో ఉన్నటువంటి మమతా ప్రభుత్వాన్ని దించివేయటం జరిగింది. అలాగే బీహార్లో సుమారుగా ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా
స్థానిక కోటగుమ్మం వద్ద ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరుగుర్తి కుమార్ యాదవ్ మరియు మహిళా మోర్చా సంయుక్తంగా నిర్వహించిన జన కళ్యాణ్ శిబిరాన్ని బీజేపీ నాయకుడు పివిఎన్ మాధవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలెవరూ పేదరికంలో ఉండకూడదనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగుతుందని తెలిపారు. తపాలా శాఖ ద్వారా అతి తక్కువ వ్యయంతో బీమా పథకాలు అందుబాటులో ఉండడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు సేవలను కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమవీరాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి పరిపాలనే కాకుండా రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మనకి పెట్టుబడులు వచ్చాయి. 14 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులు ఏమో కేవలం ఎంఓయూస్ వరకే పరిమితం కాలేదు. ఈ యొక్క డబ్బులు నేరుగా ఆ యొక్క ప్రాంతాల్లో వచ్చి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమై ఆ విధంగా పెద్ద ఎత్తున ఎవరు ఊహించని విధంగా, ఎవరు నమ్మలేని విధంగా ఈ యొక్క పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి. కేవలం నరేంద్ర మోడీ గారి చలవ కారణంగా, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే ముందు చూపు, అలాగే చెయ్యాలి, పట్టుకుని రావాలి అనే ఆలోచన ఏదైతుందో ఈ రెండు కలిసిన కారణంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఇన్ ఫుల్ స్వింగ్ దేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ డబుల్ ఇంజిన్ లేదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. ఆ విధంగా ఈ యొక్క ట్రైన్ యొక్క వేగం ఎంత ఉందంటే ఏ రాష్ట్రానికి ఒక సంవత్సరంలో 10 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. 2 సంవత్సరాల్లో 14 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. ఏ విధంగా వచ్చాయనే విషయాలు వివరణాత్మకంగా మేము తెలియజేయడం జరిగింది. సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఇక్కడ రావటం జరిగింది. అలాగే బీపీసీఎల్ రిఫైనరీ సంబంధించి ఏదైతే గ్రీన్ రిఫైనరీ సుమారు 1 లక్ష కోట్ల రూపాయలు వచ్చింది. ఆర్సెనల్ అండ్ నిపాన్ స్టీల్ లాంటి కంపెనీల ఆధ్వర్యంలో ఇంకో 1 లక్ష కోట్ల రూపాయలు మన విశాఖపట్నం దగ్గర రావటం జరిగింది. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే ప్రాజెక్ట్స్ 74,000 కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ రావటం జరిగింది. అలాగే డిఫెన్స్ క్లస్టర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓర్వకల్లు ప్రాంతంలో ఒక నోడ్ ఏర్పాటు చేశారు. అలాగే నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకి, పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎటువంటి నిర్ణయాలు తీశారనేది జగమెరిగిన సత్యం. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు భారతదేశం ఎంత సుభిక్షంగా ఉందనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దాంట్లో భాగమే 12 సంవత్సరాల పాలన పూర్తి చేసిన సందర్భంగా ఈ భారత ప్రజలకి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ఈ భారతదేశంలో ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎటువంటి సంక్షేమం అందింది, ఎటువంటి కార్యక్రమాలు జరిగాయనే ఉద్దేశంతో ఈరోజు 21 రోజులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలు ప్రజలకు ఎంత చేరువుగా చేసే విధంగా ఏ రకమైన కార్యక్రమాలు చేశామనేది పోస్టల్ ఆఫీస్ ఆధ్వర్యంలో, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో, మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ధవళేశ్వరం పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ధవళేశ్వరంలో ఘనంగా నిర్వహించారు. ధవళేశ్వరం ఆనకట్ట సమీపంలో మత్స్యకార మహిళల సమక్షంలో జరిగిన కార్యక్రమానికి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. అనంతరం పేద మత్స్యకారుల మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. సుమారు 60 మంది మహిళలకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారు. ఈ కార్యక్రమంలో ఆకుల భాగ్యలక్ష్మి, తాలూరు విజయ్ కుమార్, సింధియా రాణి, తడల కొండరాజు, వర్రె సుబ్రహ్మణ్యం, తాడి సూరిబాబు, సత్యనారాయణ రాజు, ఉలిశెట్టి సత్యబాబు, రాణి తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశానికి కాబోయే భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం రాజమండ్రి సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీ గారి యొక్క సారథ్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన భాగ్యలక్ష్మి గారు, సింధియా రాణి గారు, విజయ్ కుమార్ గారు, సుబ్రహ్మణ్యం గారు, అలాగే రాజు గారు, సూరిబాబు గారు, అలాగే మన చిన్నబాబు గారు, అలాగే దడాల కొండరాజు గారు, వీళ్ళందరూ కూడా హాజరై మరి అందరూ కూడా ఒకటే మాట ఏంటంటే రాహుల్ గాంధీయే ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కావాలి. ఆల్రెడీ 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేశారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఆదానికి, ముఖేష్ అంబానీకి దోచారు. ఈవేళ ఈ జన్మదిన కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ దేశం బాగుపడాలన్నా, ఈ దేశ ప్రజలకు
రక్షణ కావాలన్నా, ఈ దేశ అభివృద్ధికి ముందుకెళ్లాలన్నా, అణగారిన వర్గాలు మరలా అభివృద్ధి చెంది రాజకీయంలో శక్తిగా ఎదగాలన్నా, ఈ దేశానికి రాబో రోజుల్లో ప్రధానిగా రాహుల్ గాంధీ గారు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భిన్న వర్గాలతో అనేక మందితో నిత్యం మమేకమవుతూ, అంటే ఉదాహరణకి ఒక చర్మకారులు ఉంటే మా రాహుల్ గాంధీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మా ప్రీతమ నాయకులు, ఈ దేశానికి దిశానిర్దేశం చేసేటువంటి యువ నాయకులు, మంచి స్పిరిట్ ఉన్న వ్యక్తి, రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా రాజమండ్రి అర్బన్ జిల్లాకు సంబంధించి ఇక్కడ మత్స్యకారులు ఎక్కువగా ఉండే ఈ ధవళేశ్వరం ప్రదేశంలో వారి యొక్క జన్మదిన సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే శక్తి యాప్కి సంబంధించి తాళ్ళూరు విజయ్ కుమార్ గారు, అలాగే సింధియా రాణి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి గారు, రాజు గారు, తాడాల కొండరాజు గారు, పులిశెట్టి సత్యబాబు గారు, తాడి సూర్యబాబు గారు, ఉపాధ్యక్షులు అర్బన్ జిల్లా, మహిళా నాయకురాలు రామలక్ష్మి గారు, ఇలాగా రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేటలో చెర్మాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఎంతో ఆర్భాటంగా ప్రణవి సోలార్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల భారం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సోలార్ పవర్ కు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారన్నారు. సూర్యరశ్మిని విద్యుత్ గా మార్చే సోలార్ ప్యానెల్ ద్వారా పర్యావరణానికి హాని లేకుండా స్వచ్ఛమైన విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. ఒకసారి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే 25 సంవత్సరాల వరకు ప్రయోజనం పొందవచ్చు. విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గడమే కాకుండా ప్రభుత్వం సబ్సిడీలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గృహాలు, వ్యాపార సంస్థలు, రైతులు సైతం సోలార్ విద్యుత్ను వినియోగిస్తూ ఖర్చును తగ్గించుకుంటున్నారన్నారు. భవిష్యత్తు తరాల కోసం పర్యావరణాన్ని కాపాడాలంటే సోలార్ పవర్ వినియోగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఓకే సార్, నా పేరు వెంకట్ అండి. నేను ప్రణవి సోలార్ సొల్యూషన్ ఫౌండర్ని మాట్లాడుతున్నాను. సార్, మనం సోలార్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ ఒక 12 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మనకి. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది నేను డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీలో చేసుకున్నాను సార్. సో ఓవరాల్గా నా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపి 12 years ప్లస్ ఉంది. సో నేను ఒక 5 years బ్యాక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నా ఒక కంపెనీని ఎస్టాబ్లిష్మెంట్ చేశానండి. అది వచ్చి ప్రణవి సోలార్ సొల్యూషన్ చేశాను సార్. రాజమండ్రిలో నేను ఒక షోరూమ్ మొదలుపెట్టాను. అది 200 square feetలో మొదలుపెట్టాను. ఇప్పుడు నా ప్రస్తావన వచ్చి ప్రెసిడెంట్ ఆఫీస్ వచ్చి ఒక 3300 square feetలో ఎండ్ చేశాను సార్. సో ఇదే కాకుండా మనకి డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ లొకేషన్స్లో బ్రాంచెస్ కూడా ఉన్నాయి సార్. మనం వచ్చి కాకినాడ, విజయనగరం, హైదరాబాద్ ఈ 3 లొకేషన్లో కూడా మనం సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో కస్టమర్కి ఏంటంటే కావాల్సిన అత్యుత్తమైన టెక్నాలజీ, అలాగే కన్జ్యూమర్కి కావాల్సిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం సోలార్ ఇన్స్టాల్ చేసిస్తాము. అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏదైతే ప్రాజెక్ట్స్ ఉందో PM సూర్య గారు నిఫ్టీ బిజిలీ యోజనకి మన ఆథరైజ్ డీలర్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా అండి. సో ఈ 2 గవర్నమెంట్కి కావాల్సినది మనం వర్కులు చేసిస్తాము. దీని ద్వారా గవర్నమెంట్ ద్వారా కన్జ్యూమర్స్ అందరూ కూడా 78,000 సబ్సిడీ కూడా పొందుతూ ఉంటారు. సో దీనివల్ల కన్జ్యూమర్కి లాభం ఉంది, యాజ్ వెల్ యాజ్ మన డిపార్ట్మెంట్ ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సార్ పబ్లిక్ అయితే యూజ్ రెస్పాన్స్ అయితే ఉంది సార్. మనం అనుకున్న దానికంటే కన్జ్యూమర్స్ ఇంకా ప్రొయాక్టివ్గా ముందు చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ కొంచెం కస్టమర్స్ ఏంటంటే కానీ ప్రైజింగ్ విషయంలో అనుకుంటున్నారు. క్వాలిటీని బట్టి బేస్ చేసుకొని మనకు మెటీరియల్ అనేది చేస్తూ ఉంటాం సార్. సో మనం ఏంటంటే కనుక యూఆర్ యూజింగ్ ద బెస్ట్ సోలార్ ప్యానల్స్, బెస్ట్ మెటీరియల్ మనం యూజ్ చేసి ఇస్తాము. BIS మార్కింగ్, ISA మార్కింగ్ ఉన్న మెటీరియల్ మనం యూజ్ చేస్తాము. ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చినా చూసుకున్నా కూడా మన ప్రోడక్ట్ అన్ని పారామీటర్ చెక్ లిస్టులు అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి సార్. ఇన్స్టాల్ చేస్తారు తర్వాత సర్వీస్ సంబంధించి ప్రాబ్లం వస్తే మీరు ఎన్నాళ్ళు గ్యారెంటీ ఇవ్వాలి?
సార్ మనం 5 years గ్యారంటీ వరకు ఇస్తాం సార్. ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం సర్వీస్ చేస్తూ ఉంటాము. సో అటువంటి ఇష్యూస్ మనం రాకూడదని చెప్పి ఈ పాయింట్ అయినా మనం ఓపెన్ చేశాం సార్. సో ఈ ఆఫీస్లోకి వచ్చే ఎవరైనా కూడా మనకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసి ఇస్తాము. సో మ్యాక్సిమం సర్వీస్ లోకల్ అయితే 24 hours అటెండ్ అవుతాం సార్. అప్ కంట్రీ అయితే కనుక 48 hours మన టీము రెస్పాండ్ అయ్యి క్లోజ్ చేసి ఇస్తారు సార్. ఇటీవల కాలంలో అంటే నైట్ టైం కూడా ఎనర్జీ తీసుకుని సోలార్ సిస్టమ్ లేకపోతే టెక్నాలజీ వచ్చింది అంటారు ఎంతవరకు? సార్ అదైతే వచ్చింది సార్. అది ఇంకా అంత అప్డేట్ అవ్వలేదు. ఇన్ ఫ్యూచర్లో అయితే కనుక నైట్ టైం జనరేషన్ అయ్యే ప్యానల్స్ కూడా వస్తాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారమే లక్ష్యం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఘాటు విమర్శలు. రాజమహేంద్రవరంలో రూరల్లో ప్రణవి సోలార్ ప్రారంభం. విద్యుత్ బిల్లుల భారానికి సోలారీ ప్రత్యామ్నాయం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.